అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. రిమైనింగ్ క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబుల్. డ్రగ్ అడిక్షన్ సెంటర్లో కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెల్లూరులో అయితే వర్క్ చేయాలండి. మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిన టైమింగ్స్ కూడా ఇచ్చారు, అలాగే డేట్స్ కూడా ఇచ్చారండి. 31/3/2026 నుంచి ఏప్రిల్ 9, 2026 10:30 to 5 PM మధ్యలో అయితే మీరు సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో అయితే మీరు సబ్మిట్ చేయాలండి. సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో 1 year కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డాక్టర్ అండి. డాక్టర్ పోస్ట్కి సంబంధించి ఫుల్ టైంలో వేకెన్సీ ఉంది. ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ అంటే SC, ST, BC, EWS ఎవరైనా అప్లై చేయొచ్చు. MBBS క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేయాలండి. 60,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఎవరైతే చదువుతారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇలాంటి డ్రగ్ డిడక్షన్ సెంటర్స్ని మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ కానీ లేదా 3 years ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఒకటి, SC ఒకటి అండి. ఓన్లీ SC వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. సోషల్ సైన్సెస్ అంటే సోషల్ వర్క్, సోషియాలజీ ఇలాగ సోషల్ సైన్సెస్ గ్రూప్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సోషల్ వర్క్ లేదా సైకాలజీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 or 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీషు, తెలుగులో నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఎవరికైతే ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా డిఎడిక్షన్ కౌన్సిలింగ్లో ట్రైనింగ్ కోర్సు చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,500 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. నర్సు 2 వేకెన్సీస్ ఉన్నాయి. OC ఒకటి, SC ఒకటి. GNM లేదా BSc నర్సింగ్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. వార్డ్ బై 2 వేకెన్సీస్ ఉన్నాయి. OC ఒకటి, SC ఒకటి. 8th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. హాస్పిటల్స్ లేదా హెల్త్ కేర్ సెంటర్స్ లేదా డిఎడిక్షన్ సెంటర్స్లో అయితే వర్క్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 13,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ అండి. దీనికి డిగ్రీతో పాటుగా అకౌంట్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. వర్కింగ్ నాలెడ్జ్. 12,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ. ఎక్స్ డ్రగ్ యూజర్ అండి. అంటే గతంలో డ్రగ్ యూజర్ అయి ఉండాలి. ప్రజెంట్ మాత్రం నిగ్రహంతో ఉండాలి. ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంగా ఉండాలండి. ఎటువంటి డ్రగ్స్ యూజ్ చేయకుండా. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. 10,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. చౌకీదార్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఒకటి, SC ఒకటి. 9,000 అనేది మంత్లీ శాలరీగా ఇస్తారు. సో దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదండి. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ. దీనికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ లేదండి. 9,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి రిలవెంట్ ఫీల్డ్లో. డ్యాన్స్ అయితే డ్యాన్స్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, ఆర్ట్ అయితే ఆర్ట్, యోగా అయితే యోగా. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. సో మనం అనుకున్నట్టుగానే లాస్ట్ డేట్ వచ్చి 9వ తారీఖు అండి. ఏప్రిల్ 9 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వయసు అయితే ఉండాలండి. సో SC, ST, BC ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్, NCC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎలా అప్లై చేయాలనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. అంటే మనం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని అవి ప్రింట్ తీసుకుని అవి ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి దీంతో పాటుగా మన యొక్క జిరాక్స్ కాపీలు 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టు మీకు ఏవైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ మార్క్ లిస్టులు, ఓడీలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. క్యాస్ట్ సర్టిఫికేటు, సదరం సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్, EWS అంటే EWS ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ అలాగే ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.